श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ఇక ఇప్పుడు సౌనకాదులుగా ఆయన చెప్పడం మొదలెట్టాడు. మీకు ధర్మారణ్య మహిమ చెబుతున్నాను వినండి. పూర్వం ఒకప్పుడు యమధర్మరాజు గారు యమలోకానికి అధిష్టాన దేవత అయ్యాడు. ఆయన జీవుల ప్రాణాలు తీసి వాళ్ళకి శిక్షలు విధించటానికి బ్రహ్మచేత నియంత్రింపబడ్డాడు. యముడికి ఈ జీవుల్ని చంపడం ఇష్టం లేదు. అందుకని ఆయన భయపడిపోయి అందరికీ మంచి పదవులు ఇచ్చి నాకు ఈ దిక్కుమాల పదవి ఇచ్చావో బ్రహ్మదేవ అన్నట్ట. ఇంద్రుడేమో దర్జాగా ఇంద్రలోకంలో కూర్చున్నాడా, అమృతం తాగుతున్నాడా, హాయిగా మేనక రంభ ఓర్వశులు నృత్యం చేస్తుంటే సుఖంగా చూస్తున్నాడు. ఆయనకి అదో మంచి పదవి. ఇక వరుణదేవుడికి జలాధిపత్యం ఇచ్చావు, ఆయన కూడా దర్జాగా కూర్చున్నాడు. ఇక కుబేరుడు చెప్పేక్కర్లా, శివుడితో స్నేహం చేసి దర్జాగా అష్టైశ్వర్యాలు పొందాడు. తానే అగ్నిగారు ఆయన భోగాలు అనుభవిస్తున్నాడు. ఏదో శవాలు తగలబెట్టినా ఎక్కువ భాగం యజ్ఞంలో భోజనాలు చేస్తున్నాడు, దీపారాధనకు ఉపయోగపడుతున్నాడు. ఇంకా నివృత్తి ఆయన లోకం బానే ఉంది. వాయువు గారు చెప్పక్కర్లా, అంతటా సంచరిస్తూ ఉంటాడు. అందరిళ్లలో ఏం దొరుకుతుందో తొంగి తోస్తాడు. వాయుదేవుడు చొచ్చి చూడడం ఉండదుగా. మీ గుట్లు నా గుట్లు అన్ని గుట్లు తెలిసినవాడు ఆయన ఒక్కడే. ఈశానుడు చెప్పక్కర్లేదు, నాదే దరిద్రపు బాధంతా, నా లోకం భయంకరం. ఇక్కడన్నీ కుంభీపాకం, రౌరవం, మహారౌరవం, సారవేయాదనం, క్షారకర్దము, ఇలాంటి నరకాలు. ఈ దిక్కుమాల నరకాలకి ఈ భూలోకవాసుల్ని పాపాత్ములు తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ పాపాలకు తగినటువంటి శిక్షలు వెయ్యాలి. వాళ్ళ పాపాల చిట్టా చిత్రగుప్తుడు చదువుతూ ఉంటే చిత్రగుప్తుడు వణికిపోతాడు ఒక్కోసారి, ఈ దరిద్రులు చేసిన పాపాలు చదవలేక. వాడు ఫలానా పద్మాకర్ గారి దగ్గర 5 లక్షలు లంచం కొట్టేశాడు, ఫలానా వాడు కాశీ వెళ్లి గురువు గారి మీద దుష్ప్రచారం చేశాడు, ఈ దరిద్రాలన్నీ చదవద్దు ఆయన. ఇవి కూడా పాపమే కదటండి. పాపాత్ములు పాపాలు చదవడం కూడా పాపమే. అవన్నీ విన్నాక ఆయన బాధపడిపోయి వీడికి శిక్ష విధించాలి. ఈ శిక్షలన్నీ యమకింకర్లు కొడుతూ ఉంటే అబ్బబ్బబ్బా నా కర్మరా బాబు అనుకున్నట్టు ఆయన. అందుకని ఈ డ్యూటీ మానేస్తానన్నట్ట. బ్రహ్మగారు కుదరదో చెయ్యాలన్నాడు. కానీ యముడు ఈ ఉద్యోగం మానేసి భూలోకానికి వచ్చి రహస్యంగా ఓ ప్రాంతంలో కూర్చుని కఠోర తపస్సు మొదలెట్టాడు. యముడు లేకపోవటం వల్ల ఏమైపోయింది, భూలోకంలో పాపాత్తుల ప్రాణాలు తీసేవాళ్ళు లేకుండా పోయారు. యముడు ఆజ్ఞాపిస్తేనే యమకింకర్లు వెళ్ళి ప్రాణం తీస్తారండోయ్. అప్పుడప్పుడు కొంతమంది చావట్లేదంటే కారణం ఏంటనుకుంటున్నారు మీరు? యమధర్మరాజు గారు లాంగ్ లీవ్ తీసుకున్నాడని అర్థం. యముడు లీవ్ తీసుకున్నాడంటే డేంజరు. అదేదో సినిమాలు చూడండి, ఆయన దగ్గర భవిష్యవాణి అనే పుస్తకం కింద పడిపోయిందిట. ఆయన భూలోకానికి వచ్చాట. ఆ భవిష్యవాణి లేకపోవడం వల్ల భూలోకంలో చచ్చిపోయినోడు బతికేట. భలే ఊహ కదా. అంటే అప్పుడప్పుడు యముడు కూడా లాంగ్ లీవ్ తీసుకుంటాడని ఈయన కూడా ఊహించాడు అనమాట. ఇదో బాగుంది. బ్రహ్మగారు నిజంగానే తీసుకున్నాడు. ఆ రోజుల్లో 100 దివ్య సంవత్సరముల పాటు బ్రహ్మగారు తన పదవి విడిచిపెట్టి భూలోకంలో ఒక ప్రాంతానికి వచ్చి తపస్సు చేశాడు. ఆ ప్రాంతమే ఆయన పేరు మీదుగా ధర్మారణ్యం అని పిలువబడింది. ధర్మదేవత పేరు మీదుగా, ధర్మరాజు గారి పేరు మీదుగా ధర్మారణ్యం అని పిలువబడింది. అది ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇందాక చెప్పిన ఆ మథుర గుజరాత్లో ఉన్న సూర్యాలయం నుంచి బీహార్లో గయ వరకు ఉంటుందన్నమాట. ఆ ప్రాంతం అంతా ధర్మారణ్యం. ఆయన తపస్సు చేస్తూ ఉంటే యమకింకరులంతా ఖాళీగా కూర్చున్నారు. జీవులకు ఎప్పుడు ప్రాణాలు పోతాయో ఆ సమయం చెప్పేవాడు లేక వాళ్ళని వాళ్ళు తీసుకురావడం మానేశారు. దాంతో భూలోకంలో చావులు ఆగిపోయాయి. అందరూ హాయిగా 100 ఏళ్ళు 100 ఏళ్ళు బతకడం మొదలెట్టారు. పాపాత్ములు పెరిగిపోయారు. పుణ్యాత్ములతో పాటు పాపాత్ములు పెరిగిపోయారు. లోకం హాహాకారాలతో నిండిపోయింది. ఏమంటే ఇలా అనుకుంటాం కానీ వేళకి అందరూ చావకుండా అందరూ అలా 1000 సంవత్సరాలు బతుకుతూ ఉంటే భూమి అంతా జనాలతో నిండిపోతుంది. ఇంట్లో ముసలాళ్ళు చావకపోతే కుర్రాళ్ళకు కొంచెం విసుగు కూడా వస్తుంది. ఈ దిక్మాలాడు ఎప్పటికి చావడేంటారు బాబు, పెత్తనం రాదేంటనుకుంటాడు.
ఎప్పుడు చూసినా ఒకడే కూర్చున్నాడు అనుకుంటా సీట్లో వాడు కొడుకు ఏమనుకుంటాడు. మనం అనుకుంటాం కానీ కొన్ని చోట్ల మా నాన్న చచ్చిపోతే బాగుండు, నేను సీఎం వాళ్ళు కోరుకునే వాళ్ళు ఉంటారు. వీడు చావడు, వీడికి తర్వాత వాడికి వారసత్వం రాదు. ఇది పెద్ద గొడవ అయిపోయింది. అన్ని చోట్ల హాహాకారాలు వచ్చే మొత్తం గందరగోళం అయిపోయింది భూమి అంతా. దాంతో బ్రహ్మగారు కంగారు పడి, ఓరి నాయనో, ముందు తాత్కాలికంగా ఒక ధర్మరాజును అక్కడ ప్రవేశపెట్టాలని దివోదాస్ అనే మహారాజు గారిని తాత్కాలికంగా యముడి స్థానంలో కూర్చోబెట్టాడు. అంటే ప్రిన్సిపాల్ లేనప్పుడు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పెడతారు కదా, రాష్ట్రపతి లేనప్పుడు ఉపరాష్ట్రపతి ఆ పని చెయ్యొచ్చు. అలాగే తాత్కాలికంగా ఉపయముడిగా ఈయన పెట్టారు. ఉపయముడు అయ్యాడు ఈయన. ఈయన కార్యక్రమాలు కొనసాగించాడు. అసలు యముడు ఎక్కడున్నాడు? సూర్యపుత్రుడు సంధ్యాదేవి పుత్రుడైన మన ధర్మరాజు గారు ఎక్కడున్నారో వెతకడానికి బ్రహ్మగారు దూతల్ని పంపాడు. కానీ బ్రహ్మ ఎవరికీ కనపడకుండా, ఈ ధర్మరాజు గారు ఎవరికీ కనపడకుండా ఒక ఆశ్రమం చుట్టూతో దిగ్బంధనం చేసుకుని లోపలికి ఎవరూ రావడానికి వీలు లేనటువంటి మంత్రములు చదువుకుని అందులో కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాట. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపం చేశాడు ఆయన. ఎందుకంటే దిక్పాలకులంతా శివుణ్ణి పూజించి శివానుగ్రహంతో దిక్పాలకులయ్యారు. ఇంద్రుడు కాశీ వెళ్ళాడు, ఇంద్రేశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. ఇంద్ర లేక శక్ర అన్న ఆయనే. అందుకే కాశీలో శక్రేశ్వరుడు అని ఒక లింగం ఉంది. అది ఇంద్రుడి చేత ప్రతిష్ఠింపబడే లింగం. ఆ ప్రతిష్ఠ అయ్యాక ఇంద్రుడు అయ్యాడు ఆయన. ఇది మన పురాణాలు చెబుతున్నమాట, కాశీఖండం చెబుతున్నమాట. అగ్ని తన పేరు మీదుగా వైశ్యానరేశ్వరలింగం లేక అగ్నీశ్వరలింగ ప్రతిష్టాపన చేశాడు. ఆయన అధిష్టాన దేవత అయ్యాడు. యముడు కూడా ధర్మేశ్వరలింగం ఇప్పుడు కూడా ఉంది కదా, విశాలాక్షి మాత ఆలయం దగ్గర ధర్మేశ్వర మహాదేవుడు ఉంటాడు. తన పేరు మీదుగా యమధర్మరాజేశ్వరలింగం లేక ధర్మేశ్వరలింగ ప్రతిష్ఠ చేసి దక్షిణ దిగ్భాగానికి అధిపతి అయ్యాడు. నిరుతీశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. వరుణుడు వరుణేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. వాయువేశ్వరలింగం వాయువీశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. కుబేరేశ్వరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈశానుడు ఈశానేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. అలాగే నక్షత్రాలన్నీ లింగ ప్రతిష్ఠ చేశాయి. ధ్రువుడు కూడా ధ్రువేశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది. ఆ కాలేజీలోనే ఆలయాన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చాలా బాగా లింగాలన్నీ పునఃప్రతిష్ఠ చేస్తున్నారు అనుకోండి. ఇలా మొత్తం అందరూ అక్కడ లింగాలు ప్రతిష్ఠించిన వాళ్ళే. ఇంకా నవగ్రహాలు కూడా సూర్యుడు సూర్యేశ్వరలింగం లేక ఆదిత్యేశ్వరలింగాన్ని, చంద్రుడు చంద్రేశ్వరలింగాన్ని, కుజుడు కుజేశ్వరలింగాన్ని, బుధుడు బుధేశ్వరలింగాన్ని, అవన్నీ ఉన్నాయిగా. మీరు పంచక్రోశలేతలో చూశారు మొన్న. బృహస్పతీశ్వరలింగాన్ని, శుక్రుడు శుక్రేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు. శనీశ్వరలింగం ఉన్నది. రాహ్వీశ్వర కేత్వీశ్వరలింగాలు ఉన్నాయి. ఆఖరికి నా పేరు మీద కూడా పద్మేశ్వరలింగం ఉన్నది. అన్ని లింగాలు ఉన్నాయి. అందువల్ల ఎందువల్లంటే యముడు ఈ యమధర్మరాజేశ్వరలింగ ప్రతిష్ఠ చేయడానికి ముందు మహాతపస్సు చేశాడనమాట ధర్మారణ్యంలో. ఓం నమ శివాయ అనుకుంటూ శివానుగ్రహం పొందితే ఈ భయంకరమైన నరకలోకాధిపత్యం నుంచి విముక్తి కలుగుతుందేమో, జీవులను హింసించడం అనే పాపం నుంచి బయటకు వస్తానేమో అని అనుకుని తపస్సు చేశాడు ఆయన. ఆయన ఎవరికీ దొరకలేదు. అప్పుడు చివరికి బ్రహ్మగారు స్వయముగా తానే దిగొచ్చాడు. బ్రహ్మగారికి తెలియందేముంటుంది, తన దివ్య దృష్టితో కనిపెట్టి ధర్మేశ్వర అరణ్యానికి వచ్చాడు. ఓ ధర్మరాజా, ఉత్తిష్టోత్తిష్ట భద్రల్తే, లే లే నీకు శుభం కలుగ్గాక అన్నట్ట. పాపం యమధర్మరాజు గారు కళ్ళు విప్పాడు. ఎదురుగుండా బ్రహ్మను చూడగానే భక్తితో నమస్కరించి స్తోత్రం చేసి, మహాత్మా, నన్ను మాత్రం మళ్ళీ యమలోకానికి అధిపతిని చెయ్యకు, ఇంకేదైనా మంచి పదవి కావాలంటే పద్మాకర్ గారిలో పురాణాలన్నా చెప్పుకుంటాను, అది పుణ్యం కూడాను, దానివల్ల వైకుంఠానికి వెళ్ళొచ్చు. ఈ యమలోకానికి మాత్రం నేను రాజుగా ఉండలేను, ఈ పాపాత్మల ముఖాలు చూడలేను, చూచి వాళ్ళని శిక్షించలేను అన్నట్టు. అప్పుడు ఆయన నవ్వి, నాయనా, ఇంతకంటే ధర్మం ఎక్కడున్నదిరా? పరమ పాపాత్ముల్ని నిష్పక్షపాతంగా శిక్షించు, పుణ్యాత్ములను ఉత్తమ లోకాలకి పంపించు. ధర్మం తప్పకుండా పక్షపాతం లేకుండా జీవులకు శిక్షలు ఇవ్వటం వల్ల ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప శక్తి నీకు వస్తుంది. నీకు నేను ఒక దండం ఇస్తున్నాను, అది యమదండం లేక కాలదండం అని పిలువబడుతుంది. ఈ దండం నీ చేతిలో ఉన్నంత వరకు నీకు తిరుగులేదు. ఇది నువ్వు ఎవరి మీద ప్రయోగించినా వాడిని చంపేస్తుంది.
ఒక్క త్రిమూర్తుల మీద తప్ప ఇంకెవరి మీదనే ప్రయోగించు అని ఆ దండం చేతికిచ్చాడు. అది యమదండం. ఇది నీ చేతిలో ఉంటే చాలు, ఇక నీకే పాపము ఉండదు, పుణ్యం తప్ప. నీ దర్శనం, నీ స్పర్శనం పరమ పవిత్రమవుతాయి. ఈ ప్రపంచంలో ధర్మం అంటే నీవే కాబట్టి యమలోకానికి అధిష్టాన దేవతగా ఉండంటే సరేనండి. అయితే ఈ అరణ్యం నా పేరు మీదుగా ధర్మారణ్యం అని పిలువబడాలి. ఇక్కడికి వచ్చి తపస్సు చేసినటువంటి వాళ్ళు, ఇక్కడున్న ఆలయాల్ని సందర్శించినటువంటి వాళ్ళు జీవితంలో అధర్మం చెయ్యకుండా కాపాడు, వాళ్ళు ధర్మాత్ములయ్యేటట్టుగా చూడు అనగా తథాస్తు అన్నాడు ఆయన. ఆ విధంగా ఆనాడు ధర్మదేవత అక్కడ తపస్సు చేయటం వల్ల ఆయన పేరు మీదుగా అది ధర్మారణ్యం అని పిలువబడింది. ఆ తర్వాత యముడే ఉన్నాడు, ప్రాణుల ప్రాణం నేనే తీస్తున్నాను, నా యమకింకరులు తీస్తున్నారు. ఈ ప్రాణం తీయటానికి ఒక దేవతని సృష్టించన్నట్ట. అప్పుడు బ్రహ్మగారు ఒక నల్లని స్త్రీని సృష్టించాడు. ఆయన కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక భయంకర దేవత బయటకు వచ్చింది. అది భీకరంగా ఉంది, నల్లగా ఉన్నది, దాని నోట్లో పెద్ద పెద్ద కోరలున్నాయి, కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి, చింతనిప్పుల్లో ఉన్నాయి. అదే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత స్త్రీ రూపంలో పుట్టింది. ఏకంగా భూమి ఆకాశాలు నిండిపోయే శరీరంతో, భయంకరమైన జుట్టుతో, నల్లని బట్టలతో, నల్లని ఆకారంతో, ఎర్రని కనుగొట్లతో, కోరలతో పుట్టి 2 చేతులు జోడించి బ్రహ్మకి నమస్కరించి తాత కిం కరోమి అన్నది. తాత అనే సంస్కృత శబ్దానికి తండ్రి అని అర్థం అనమాట. తండ్రి గారు నన్నేం చేయమంటారు అన్నది. ఈ మృత్యుదేవత కూడా బ్రహ్మగారి కూతురే, అందరూ ఆయన బిడ్డలే. అందులో మృత్యుదేవత నన్నేం చేయమంటావని అడిగింది. ఈ యమధర్మరాజు గారు దక్షిణ దిక్కుకి అధిపతి అవుతాడు, యమలోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కింకరులంతా యముడి కింకరులు యామ్యులు అని పిలువబడతారు. నువ్వు కూడా ఆయన దగ్గర ఉండు. ఈయన ఈ వ్యక్తికి ఈ సమయంలో ఒక ఆయువు తీరింది అని నీకు సూచన చేస్తాడు. అది కూడా బ్రహ్మరాతని బట్టి సూచన చేస్తాడు. బ్రహ్మగారి రాసేదంతా బ్రహ్మగారిదే బాధ్యత, షార్ట్ హ్యాండ్ రైట్ ఆయనే. ఆయన రాసిన వెంటనే ఆ సూచనని బట్టి నువ్వు వెళ్ళి ప్రాణం తీయి. నిజంగా అసలు బ్రహ్మ ఎంత గొప్పవాడండి బాబు, నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నట. మన బతుక్కి మన నుదురు ఎంత ఉంది, చిన్న చిప్పిది. ఈ చిప్పు మీద పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏం చేస్తారో మొత్తం రాశాడండి ఇక్కడ. అదంతా నేను గనక ఇప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి ఒక 50 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో 70 ఏళ్ళో బతికారనుకుందాం. ఇన్నేళ్లుగా ఎన్ని పనులు చేశారండి. పొద్దున్న లేచను, లేవగానే కళ్ళు నులుముకొనను, ఆ తర్వాత పళ్ళు తోముకొనను, ఈ వ్యక్తి పళ్ళు తోముకోకుండా పాచిముఖంతో కాఫీ తాగును, ఇవన్నీ రాసేశాడు ఆయన. అలా రాస్తే అలా జరుగుతున్నాయి. పురాణం పెట్టినప్పుడు తాతగారు మధ్యలో ఇలా కూర్చొనను అని రాశాడు, అందుకని ఆయన కూర్చున్నాడు. మీరు ఇలా కూర్చుందరు, ఒక ఆయన మధ్యలో ఇలా లేచి రావాలని, ఇవన్నీ బ్రహ్మరాత. ఓరి నాయన ఎంత బాగా రాశాడు. ఇవన్నీ పుస్తక రూపంలో రాయడానికి ఎన్ని పేజీలు కావాలో ఆలోచించండి. మొన్న మర్రి కృష్ణారెడ్డి గారు వేదాల మీద పుస్తకం తీసుకొచ్చారు. ఎంత పుస్తకం అంటే మహానుభావుడు ఎంత పరిశోధన చేసి రాశాడు మహానుభావుడు, చాలా గొప్పవాడు ఆయన, మహర్షి. ఆ పుస్తకాలే అంతంతలా ఉంటే మన యావజ్జీవితం మనం చేసే పనులు అనుక్షణం పుస్తక రూపంలో రాయాలంటే అసలు ఎంత పుస్తకం కావాలి, ఎన్ని పేజీలు కావాలి, చదవడానికి జీవితం సరిపోదే. అదంతా ఈ కాస్త నుదుట్లో రాశాడు ఆయన. ఆ నుదుట్లో రాసినట్టు జరుగుతుందనమాట. అది చదివే శక్తి కావాలి. మీ నుదురు చూస్తే నాకు అర్థమైపోతుంది మీరేం చేస్తారో. నా దగ్గరకు వచ్చేవాడిని చూస్తే తెలుస్తుంది కదా, ఈ ఏడాది వచ్చాడు నెక్స్ట్ ఇయర్ వీడు రాడని, లేదా ఈ వ్యక్తి యావజ్జీవితం వస్తాడని తెలిసిపోతుంది. వీడొచ్చి ఇంట్లో కాసేపు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు, మళ్ళీ ఏడాది దాకా కనబడ్డు అని వాడు మొహం చూస్తే నాకు తెలిసిపోతుంది. ఈ వ్యక్తి వచ్చాడంటే కాశీలో కంపలు ముంచుతారని తెలిసిపోతుంది. లేదా ఈ వ్యక్తి వచ్చాడంటే వీడు రాకాక్షి అని తెలుస్తుంది. ఇవి వీడు వచ్చాడంటే జై శ్రీరాముడు అరుస్తాడని తెలుస్తుంది. ఇవన్నీ గురువుగారికి తెలిసే. ఇందులో ఏది తెలియకపోవడం ఉండదు. కానీ అవన్నీ చెబితే కంపలు ఒలిగిపోతాయి. వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాం, మరి ఏం చేస్తాం, మరి తప్పదు కదా. ఫలానా వ్యక్తిని చూడగానే వీడు మా ఇంట్లోకి వస్తాడని నాకు ఎప్పుడో తెలుసు. తిరుపతిలో చూశాను, ఈ అబ్బాయి మా ఇంట్లోకి వస్తాడని ఎప్పుడో నేను ఊహించాను. ఇది మీకు చెబితే అర్థం కాదు. మా ఇద్దరు గొడవ. జై శ్రీరామ్ ఇంకోసారి గట్టి. సరే, ఎందుకు చెప్తానంటే ఇదంతా మృత్యుదేవతతోటి బ్రహ్మ అన్నాడనమాట. నేనంతా నుదుట రాస్తాను ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి అలా నడుచుకుంటాడు. వాడికి ఆయువు క్షీణించగానే యముడు నీకు సైగ చేస్తాడు,
నువ్వు ఏకకాలంలో ఎన్ని రూపాలైనా ధరించగలవు. ఒకేసారి కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసుకొచ్చే శక్తి నీకు ఇస్తున్నాను. ఈ క్షణంలో ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారండి, మరి వాళ్ళందరి దగ్గరికి ఆవిడ వెళ్ళగలదు. నువ్వు వెళ్ళి వాడి ప్రాణం హరించు, అప్పుడు కింకర్లు వచ్చి వాడిని లోకానికి తీసుకొస్తారు. ప్రాణం తీసే బాధ్యత మృత్యుదేవతది. అది మరణయాతన అంటారు. యాతనేమో మృత్యుదేవత పెడుతుంది. అప్పుడు ఆ ప్రాణాలని యమకింకర్లు పాశం వేసి లాగుతారు. అందువల్ల ప్రాణం పోయే ముందు మనిషి పడే బాధ అంతా మృత్యుబాధ అనమాట. అది మృత్యుబాధ. ఒక వ్యక్తి మంచం మీద పడుకుని మలమూత్రాలు విడిచిపెట్టి కొట్టుకు చచ్చిపోతాడే, అది మృత్యుదేవత చేస్తున్న పీడ. ఒక్కొక్కడు యాక్సిడెంట్లో వస్తాడు, అది మృత్యుదేవత ఇస్తున్న పీడ, బాధ కలిగిస్తున్న బాధ. ఒక్కొక్కడు రోగంతో తీసుకుని వస్తాడు, ఆ రోగము ఆ బాధ ఆ మృత్యుదేవత కలిగిస్తుంది. ప్రాణం మట్టుక్కి గేలం వేసినట్టుగా పాశం వేసి యమకింకర్లు పట్టుకుపోతారు. అదే పుణ్యాత్ములైతే మృత్యుదేవత వాళ్ళు ఎక్కువ పీడించదు. చాలా తేలిగ్గా నువ్వు సుఖంగా ఉన్నాయినా, పద్మాకర్ గారి పురాణాలు రోజు వచ్చి విన్నావు, నీకెందుకు బాధ అని వాడిని పీడించకుండా ప్రాణం తీసేయమంటుందిట. ఎవరిని యమకింకరుల్ని కాదు, విష్ణు దూతలను లేకపోతే స్వర్గం నుంచి వచ్చే దూతలను పిలుస్తున్నారు అన్నమాట, వాళ్ళ పుణ్యాలను బట్టి. అప్పుడు వాళ్ళు వచ్చి అలా చాలా జాగ్రత్తగా వెన్నపూస తీసినంత తేలిగ్గా తీసుకుపోతారు. అప్పుడు మనం సుఖంగా వెడతాం. అందుకనే పురాణములు వినండి, శ్రద్ధగా వినండి, భక్తితో ఉండండి అని చెప్పడానికి కారణం అదే. పోయేటప్పుడు సుఖంగా వెళ్ళాలి. అది కూడా యమలోకానికి వెళ్లకుండా ఉత్తమ లోకాలకు వెళ్ళాలి. అమ్మ బాబోయ్, యమలోకానికి వెళితే ఆ పాటలు మనం పడలేమండి బాబోయ్. పాకిస్తాన్ పోలీసులు కొట్టినట్టు కొట్టేస్తారు వాళ్ళు. 10 రోజులకి ఇక పాకిస్తాన్ ఉంటుంది, మనలో కలిసిపోతుంది. గ్యారంటీగా మీకు ఎందుకండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మందే. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు, మన ఆలయాలన్నీ పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎల్లకాలం ఈయన ఉండలేరుగా, ఈయన వారసులు వస్తారన్నమాట. ఈయనకంటే మంచి మహానుభావుడు ఆయన. ఇంకేముంది, ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ మన ఆలయాలు మనకు వచ్చేస్తాయి. పాకిస్తాన్ లో ఉన్న మంచి అద్భుతమైన ఆలయాలు, అమ్మవారి ఆలయాలు, శక్తిపీఠాలన్నీ వచ్చేస్తాయి. బంగ్లాదేశ్ కలిసిపోతుంది. ఇవేం పగటి కలలు కావు, నేను చెబుతున్నా అంటే సత్యాలు, అవి తీరతాయి. కనీసం మన వారసులైనా చూస్తారు. అఖండ భారతం ఒకప్పుడు ఉన్నది, అది వచ్చి తీరుతుందన్నమాట. వాళ్ళు మనలాగే విభూతి పెట్టుకుంటారు, మనలాగే నామాలు పెట్టుకుంటారు. ప్రపంచం మారిపోతుందండి. క్రమంగా ధర్మంలోకి రావాలి, అలా కోరుకుందాం మనం. ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాత్మలం, హింస చెయ్యం మనం. అహింస పరమోధర్మ అంటాం. అవసరం వచ్చినప్పుడు తుపాకీ పట్టుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేసినా అది లోకోపకరణానికి ఉపయోగపడుతుంది. మనం 10 మందిని బతకనిస్తాం. మన లక్షణం ఏంటి? బతుకు బతకనివ్వు, లివ్ అండ్ లెట్ లివ్ అంటాం మనం. అంతేగాని డై అండ్ లెట్ డై కాదు. అలాంటి లక్షణాలు స్లోగన్స్ మనకుండవు. సాధ్యమైనంత వరకు ఏ జీవ మీద రాగద్వేషాలు లేని అపూర్వ జాతిగత మంది. అందుకే ఇంతకాలం బతికాం మనం. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, మృత్యుదేవతే ముందు మరణ యాత్ర పెడుతుంది. అలా యాత్ర పెట్టు, ఆ తర్వాత వాళ్ళని యమకింకర్లు తీసుకొస్తారు. అనగానే ఆ మృత్యుదేవత ఏడ్చేసిందండి. బాబోయ్, నేను ఈ పని చేయను. యమధర్మరాజు గారేమో సింహాసనం మీద కూర్చుని నన్ను పంపితే నేను వాళ్ళని మరణయాత్ర పెట్టడం ఏంటి? అప్పుడు వాళ్ళంతా నన్ను తిట్టుకోరా? నాకు ఈ ఉద్యోగం బాబోయ్, అందరికీ మంచి ఉద్యోగం ఇచ్చి ఈ దిక్కుమాలినటువంటి ఉద్యోగం, శ్మశానపు ఉద్యోగం నాకెందుకు అన్నది. అబ్బే, నా మాట విను అంటే అలాగేనని చెప్పా పెట్టకుండా పారిపోయింది. కొంతమంది అంతే. ఆ మధ్యలో ఒకడు వచ్చాడులేండి నా దగ్గరికి 2019లో. 2 రోజులు ఉన్నాడు, 3వ రోజు చెప్పా పెట్టకుండా పారిపోయాడు వాడు. ఆధార్ కార్డు కూడా సగం వదిలేసకపోయాడు. కార్డు అంటే ఇంకో కార్డు ఉందిలేండి అన్నాడు వాడు. ఎందుకు వచ్చాడు వాడు, పోతాడో తెలియదు వాడు. అయ్యా, ఆ తర్వాత మళ్ళీ వచ్చి గురువుగారు మీ దగ్గరకు వస్తానంటే ఏం నమ్ముతాం అలాంటి వాళ్ళని? 2 రోజులు నిజంగా వాడు కూడా ఉంటే నేను ఏకంగా గొప్ప శిష్యుడైపోతాడేమో అనుకున్నానండి. హఠాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయాడు వాడు. నాకున్న అనుభవాలన్నీ నీకు మహాశిష్యులు చూశాను నేను. ఎందుకు చెప్పానంటే, బ్రహ్మగారు చెప్పిన మాట విని మీ వెంట వస్తాను, మీ మాట వింటానని మాయమైపోయింది ఈవిడ. వెళ్ళిపోయి ఇందాక చెప్పిన యమధర్మరాజు గారు ఉన్న ధర్మారణ్యంలో తపస్సు చేసుకోవడం మొదలెట్టింది రహస్యంగా. మళ్ళీ డ్యూటీలు ఆగిపోయాయి. ప్రాణం తీసే మృత్యుదేవత కనబడకుండా పోయింది. అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మృత్యుదేవత ధర్మారణ్యంలో ఉందని తెలుసుకుని అక్కడికి వచ్చి, ఏమి మృత్యుదేవి, ఎందుకు ఇలా ఇక్కడ దాక్కున్నావంటే, అప్పుడు ఆవిడ మళ్ళీ బాధపడింది. ప్రాణములు తీయటం చాలా కష్టం బ్రహ్మదేవ. మీకు ఆటగా ఉండొచ్చు, కానీ అది నాకు ఆట కాదు, అది నాకు ఘాటు.
ఎందుకని? ఒక ఆవిడ హాయిగా ఆనందంగా ఇంత బొట్టు పెట్టుకుని మంగళసూత్రం వేసుకుని పసుపు కుంకాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఆవిడ మొగుడిని తీసుకురమ్మంటాడు ఈ యముడు. ఆ భర్తను పట్టుకుపోతా. నా మంగళసూత్రం పట్టుకుపోయేవా దిక్కుమాలిన మృత్యుదేవత అని తెగతిట్టదు ఆవిడ. ఆ పుణ్యాత్మురాలికి భర్తను దూరం చేసి బాధ పెట్టాలి. లేదా ఓ భర్త గారు ఎంతో భక్తుడు, ఆయన భార్యని చంపేస్తాను నేను వెళ్ళి. చంపితే ఆ భర్త గారు ఎంత దుఃఖపడిపోతాడు. మా ఆవిడ లేదు, ఇక నేను బతకలేను అనుకుంటున్నాడా లేదా? అప్పుడు నన్ను తిట్టి కూడా తిడతాడు. అలా కుదరదు నాకు. అలాగే చిన్నపిల్లలు చంపితే తల్లిదండ్రులు బాధపడతారు. బంగారం లాంటి బిడ్డ యాక్సిడెంట్లో చచ్చిపోతే తల్లి తండ్రి తిట్టుకోరా? లేదా బిడ్డలకి తల్లిదండ్రులు దూరం తీస్తే వాళ్ళు తిట్టుకోరా? ఇన్ని రకాల తిట్లు నేను పడలేననగా ఆయన నీకు ఆ పాపం రాదు. ఎందుకంటే ఇది సృష్టి ధర్మం. పుట్టడం, పెరగడం, చావటం ఇది విధికృతం. ఇది త్రిమూర్తుల నియమం. నీకే దుఃఖం రాదు, పాపం రాదంటే అయినా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది ఆవిడ. అప్పుడు ఆవిడ ఏడుపు నుంచి కన్నీళ్లు వచ్చాయి. టక్కన బ్రహ్మగారు ఆ కన్నీళ్లు చేత్తో పట్టుకుని ఆ కన్నీళ్లు ఇలా నేల మీద జల్లాడు. ఈ జల్లిన ప్రాంతం ధర్మారణ్యం అన్నమాట. ధర్మదేవత తపస్సు చేసిన ఇందాక చెప్పిన గయ్య నుంచి గుజరాత్లోని ఆ ప్రాంతం వరకు ఉన్న అరణ్యంలో జరిగింది ఇది. ఆ నీళ్లు నేల మీద పడగానే అందులో నుంచి ఊహా అంటూ వికటాట్టహాసం చేస్తూ భయంకర శక్తులు పుట్టాయి. అప్పుడు బ్రహ్మన్నాడు, ఓ మృత్యుదేవత, నీ కన్నీటి నుంచి పుట్టిన ఇవి రోగములు, నిమిత్తములని పిలువబడతాయి. ఇవి ఈ నిమిత్తములు ప్రజల్ని పట్టుకుంటాయి, ప్రజల ప్రాణములు తీస్తాయి. అప్పుడు ప్రజలు నిన్ను తిట్టరు, వాటిని తిడతారు. ఇవే నిమిత్తములు. అంటే ఏమిటి నిమిత్తములు? అంటే కారణములన్నమాట. ఒక ఆయన ఇంట్లో హాయిగా భోజనం చేసి పడుకున్నాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఒరే హఠాత్తుగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ రారా అన్నట్ట. రాత్రి 10ంటికి పడుకున్న తర్వాత ఫోన్ వచ్చింది. వెంటనే వీడు బైక్ కేసుకు బయలుదేరాడు. దారిలో ఏ ఫుట్ పాత్కో డివైడర్కో లారీకో కొట్టుకుని కిందపడి చచ్చిపోయాట. అప్పుడు అందరూ ఏమంటారు? దిక్కుమాలిన ఫోన్ వచ్చిందండి, ఫోన్ రాకపోతే వీడు కదిలేవాడు కాదండి, వీడు బతికేవాడు అండి అంటారట. ఆ ఫోన్ రావడం, వాడు పిలవడం, వీడు చావడం ఉందే, ఈ ఫోన్ రావడమే నిమిత్తం, కారణం. అది కారణం, కానీ మృత్యుదేవతే ప్రాణం తీసింది. కానీ నిమిత్తాన్ని తిడతారు. నీ కన్నీళ్లు ఇలా ఒక నిమిత్తాలుగా మారతాయి, కొన్ని రోగములుగా మారతాయి. అనగా కరోనానే రోగం వచ్చింది, అందరూ చైనాని తిడతారు, కానీ ఈ కరోనా రోగం వల్ల ప్రాణం పోయినందుకు చైనాని చెడామడా తెగ తిడుతున్నారా లేదా? ఇది వాడికి పోయే కాలం వచ్చినప్పుడు ఈ రోగం వచ్చిందనమాట. అదొక నిమిత్తం. అలాగే ఎవడో చేప మొక్క తిన్నాడు, చేప ముళ్ళు గొంతుకులు అడ్డంపడి చచ్చిపోయాడు. మొన్న దిక్కుమన్నాడు, ఆ చేపను తిన్నాడు, తెచ్చాడని చేపను తిడతారు, పెట్టిన వాడిని తిడతారు తప్ప అది నిమిత్తం. ఇలా ఇవన్నీ నిమిత్తాలే. ఈ మధ్యన ఒకడు మీసాలకు రంగేసుకున్నాడండి. ఆ రంగులో పాయిజన్ ఉందిట. ఆ మీస నాలికతో నాకెట్ట చచ్చిపోయాడు. మీసానికి రంగేస్తే ఆ మీసానికి ఏదో చికాకు వచ్చింది, ఇలా అన్నట్టు నాలుగుతో. అందులో మరి ఏముందో పాయిజన్. నిజంగా మీసాలకు రంగులు, నెత్తికి రంగులు చాలా డేంజర్ అండి. వాటి వల్ల కళ్ళు పోతున్నాయి, ఇవన్నీ నలుపెక్కిపోతూ ఉంటాయి. ఒకసారి నాకు టీవీలో ఇక్కడ మేకప్ వేశారు రంగు. అప్పటి నుంచి కాస్త నలుపు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవట్లేదు. ఒక్కసారి మేకప్ వేస్తేనే ఇంత నలుపు వచ్చేసిందంటే, రోజు మేకప్ వేసుకుంటే శరీరం అలా అయిపోతుంది. చూడండి, యాంకర్లు ఎంతో మంది అలా రోగాలతో యాతన పడుతున్నారు. వాటికి విషాలు, ఈ దరిద్రపు కెమికల్స్. అటువంటి తలకి రంగు, ఈ మీసాలకి రంగు, ఇవి చాలా డేంజరు. కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రంగు మానేసిన తర్వాత ఈ తలంతా భయంకరంగా మారిపోతుంది, ముగ్గుబొట్టు అయిపోతుంది. అదొక గొడవ. అందుకని జుట్టు లేదని బాధపడకండి. జుట్టుండి రంగు వేసుకోవడం అనే కష్టం నుంచి బయటపడినందుకు ఆనందించండి. మరికొన్ని విచిత్రాలు ఇక్కడేముండదు. ఈ చుట్టూ 4 వెంట్రుకలు ఉంటే వాటికి కూడా రంగు మళ్ళీ కారణం. ఎందుకు ఈ 4 వెంట్రుకలకి? సరే, ఇదో పక్కన పెడితే ఈ నిమిత్తములు ఏర్పడ్డాయి కన్నీటి నుంచి అన్నమాట. రోగాలు, విషాలు ఇవి ప్రజల ప్రాణాలు తీస్తాయి. అందరూ ఆ నిమిత్తాలను తిట్టుకుంటారు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ లారీ డ్రైవర్నో ఇంకోనో తిడతారు తప్ప మృత్యుదేవతను తిట్టరు. చూసావా అనగానే అప్పుడు ఆవిడ సంతోషించింది. అప్పుడు ఆ మృత్యుదేవత తాను ఎవడ ప్రాణం అన్నా తీసే ముందు ఈ నిమిత్తాలను గంటేదనమాట. ఈ ఫోన్ కాల్స్ రావడమో, బయటికి వెళ్ళడమో, యాక్సిడెంట్ అవడమో, లేక రోగంతో తీసుకోవడమో, కరోనా వచ్చి ఆసుపత్రికి వెళ్ళడమో, అక్కడ బిల్లు జేబుకి చిల్లు అయిన తర్వాత ఇంటికి శవం రావడమో, ఇవన్నీ నిమిత్తాలు రావడం మొదలయ్యాయి. అప్పుడు
మృత్యుదేవతను అందరూ తిట్టడం మారారు. మృత్యుదేవత కూడా యముడి దగ్గర అసిస్టెంట్గా చేరింది. ఆవిడ తపస్సు చేసిన స్థలం ఇప్పుడు ఆ సూర్య దేవాలయం దగ్గర ఉన్నది. అందుకే ధర్మారణ్యం వెళ్ళినప్పుడు యమధర్మరాజు గారు తపస్సు చేసిన స్థలము, సూర్యుడి యొక్క ఆలయము, ఈ మృత్యుదేవత తపస్సు చేసిన స్థలాల్ని చూస్తే అపమృత్యు భయం నాస్తి. అంటే యాక్సిడెంట్లో చావం, అకాలంలో చావం. బొత్తిగా 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి చచ్చిపోవడం, రోగాలతో చచ్చిపోవడం, లేకపోతే ప్రమాదవశాత్తు చావడం ఉండదట. ఈ ఘట్టాన్ని కూడా మీరు శ్రద్ధగా విన్నారు కదా, ఈ మృత్యు ఘట్టాన్ని. ఈ ఘట్టాన్ని శ్రద్ధగా విన్న వాళ్ళకు కూడా అపమృత్యు భయం ఉండదన్నమాట. ఇక్కడే స్కాంద పురాణంలో వ్యాసుడు మరొక శ్లోకం ఇచ్చాడు, దాన్ని అందరూ చెప్పండి అనమాట. మృత్యుంజయాయ శర్వాయ, ఏమిటి ఆ తర్వాత ఏమిటి? అదేంటండి మీరు రోజు అవుతారు కదా, తెలీదా? తెలియకపోతే నాకు తెలియదు. సర్వలోక శుభాస్పద నిర్విఘ్నం కురుమే దేవ అపమృత్యుం అపాస్పృశ. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. నాకు జీవితంలో ఏ విఘ్నము లేకుండా చెయ్యము. మృత్యుంజయ శర్వ, నీ కొరకు నమస్కారం. నా అపమృత్యువును నాశనము చేయము అని ధర్మదేవత ఒక శ్లోకాన్ని రాసింది. ఆ తరువాత మీకు వీలున్నప్పుడు ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ధర్మారణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఏదో ఎప్పుడో అవకాశం ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు యమధర్మరాజ కృత శివకేశవ అష్టోత్తర శతనామం కూడా చదవండి. యమధర్మరాజు గారు కాశీలో 108 నామాలు రాశాడని చెప్పాను కదా, ఆ 108 నామాలు అలాంటి చోట పఠించండి. పూర్వం ఈ ధర్మారణ్య ప్రాంతంలో పరమ దుర్మార్గుడు కర్ణాటుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవట. అట అంటే సంచారం, కర్ణ అంటే చెవి. ఎప్పుడు చెవుల దగ్గర అరుస్తూ తిరిగి పురుగు రూపంలో తిరుగుతాట. అందుకని వాడు కర్ణాటుడు అన్నారు. వాడు ఏం చేసేవాడు? పెళ్ళైన దంపతులకి మధ్యలో తగాదాలు పెట్టేవాట. అలాంటి రాక్షసులు ఉంటారు. వాడికి భగవంతుడు శక్తి ఇచ్చాడు. అదృశ్య రూపంలో వచ్చి పెళ్ళైన భార్యాభర్తల్లో ముందు భర్త గారి శరీరంలో ప్రవేశిస్తాడు, పెళ్ళాన్ని తిట్టించేవాట. ఆ తర్వాత భార్య శరీరంలో ప్రవేశించి భర్తను తిట్టించేవాడు. దాంతో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయేవారు. అప్పుడు వాడు ఆనందపడేవాడు. వాళ్ళు విడిపోతే ఆనందపడేవాట. ఇలా ఉండగా ఒక రోజున ఈ దుర్మార్గుడు ధర్మారణ్యానికి వచ్చాడు. ధర్మదేవత అక్కడ ఉండడం వల్ల ధర్మారణ్యంలోకి వాడు రాలేకపోయాట. మృత్యుదేవత తపస్సు చేసిన, ధర్మదేవత యమధర్మరాజు గారు తపస్సు చేసిన స్థలంలోకి అడుగు పెట్టడం ఎవడి వల్ల కాదు. వాడు ఆ స్థలంలోకి రాగానే ఏదో శక్తి వాడిని తోసేసేది వెనక్కి. ఓహో, ఈ ప్రాంతంలోకి రావడం కష్టంగా ఉందనుకున్నాడు వాడు. అందుకని ఆ అడవికి బయట మకాం పెట్టి ఒక ఋషి వేషం వేసుకుని ఆ అడవిలో ఉన్న వాళ్ళని, నేను మునీశ్వరుణ్ణి, మీ అందరికీ నా తపశ్శక్తితో స్వర్గద్వారాలు తెరుస్తాను, రండి, నేను కొత్త దేవుడు అన్నట్ట. కొత్త దేవుడండి అని పాడాడు. కొత్తగా ఏదైనా వస్తే అందరికి సరదా అండోయ్. ఈ పురాణాలు వినడం, సంధ్యావందనం కంటే హఠాత్తుగా నీ నెత్తి మీద కొడతాను, కొండలని ప్రచోదనం అవుతుంది, లేదా శ్వాస మీద ధ్యాస, లేదా వీపు మీద ఒకటి కొడతాను, లేదా శక్తిపాతం, ఇంత బోడిగుండు ఒకటి వేసుకుని ఇంత శరీరం వేసుకుని ఎత్తి మీద కొడతాను, శక్తిపాతం వస్తుందంటే అవతలకి సరదా. రూపాయి ఖర్చు పెట్టేస్తే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటాడు అనమాట. మనిషికి ఇదో భ్రమ. కష్టం ఉండదుగా అందులో. గుడి బడి అని బాగు చేయక్కర్లా, దులపక్కర్లేదు, డస్ట్ అలర్జీ అక్కర్లేదు, తీర్థయాత్రలకు వెళ్ళక్కర్లేదు, 2 గంటలు కూర్చోక్కర్లేదు. వాడిని ఎత్తి మీద కొడతాడు, వీడికి శక్తి పాతం. పాతం కాదు, శక్తి పాతకం అది. ఇది తెలియదు పాపం. అందుకని వీడు కొత్తగా కూర్చుని ఎవరైనా నా దగ్గరకు వస్తే వారికి స్వర్గద్వారములు తెరుస్తాననగానే పాపం ఆనందపడిపోయి మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి వచ్చేవాటి. వాళ్ళు కొంతమంది రహస్యంగా స్వర్గంలో కూడా దిక్కుమాల పాత పెళ్ళం ఎందుకు అనుకుని ఒంటరిగా వచ్చేవారట. వాడు రాగానే వాళ్ళని పట్టుకుని వాళ్ళని తినేసేవాడు వీడు. వాడు చెప్పాడండి, 2 చేతులతో దంపతులు అలా పట్టుకుని రివ్వున పైకి ఎగిరి కింద పారేసేవట, డామ్మని కింద పారేసేవట. 21వ శ్లోకంలో చెప్పారు, ఉత్పపాత మహీపృష్టాత్ గగనే సహ అసురాధమ. ఎవరన్నా భార్యాభర్తలు స్వర్గద్వారం తెరుస్తారా అలాగా అని రాగానే అమాంతంగా రాక్షస రూపం ధరించి వాళ్ళు 2 భుజాలు పట్టుకుని ఎగిరి పైకి వెళ్ళి కింద పారేస్తే వాళ్ళు కింద పడి పచ్చడి చచ్చేవారు. ఆ చచ్చిన వాళ్ళు పీక్కు తినేవాడు. సరే వాడు అలా పారేసి చంపేశాడు.
దాంతో కొంతకాలానికి అక్కడున్న ఋషులకి ఈ విషయం తెలిసింది. వాళ్ళు కంగారు పడ్డారు. అమ్మో, ఎవడో రాక్షసుడు ఇక్కడ మకాం పెట్టాడు, అందరినీ చంపుతున్నాడు అని తెలుసుకుని బ్రహ్మ దగ్గర మొరబెడితే అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఈ బ్రహ్మారణ్యంలో మీరు అమ్మవారిని భక్తితో ప్రార్థించండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అమ్మవారిని ఖడ్గమాల స్తోత్రంతో ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు మాతంగి అనే పేరుతో అక్కడ ప్రత్యక్షమయ్యింది. 8 చేతుల్లో శంఖచక్ర గదా పద్మాదులు ధరించి ఆకుపచ్చని రంగుతో అమ్మ ప్రత్యక్షమయ్యింది. ఆ రూపమును మాతంగి అంటారట. శ్రీమాతా చ జగన్మాత బ్రాహ్మీ సౌమ్యా వరప్రద మాతంగీ చ మధుశాలిని. శ్రీమాత అని, జగన్మాత అని, మాతంగి అని, మధుశాలిని అని పిలువబడింది. మధు అంటే తేనె, తేనె అంటే ఇష్టపడింది గనక, తేనెని బాగా తాగుతుంది గనక మధుశాలిని అని అమ్మవారికి పేరన్నమాట. ఆ రూపంలో ప్రత్యక్షమై ఈ రాక్షసుణ్ణి చీల్చి చెండాడి సంహరించి వాణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించింది. ఆ అమ్మవారు ధర్మారణ్యంలో ఎప్పటికీ ఉన్నది. మాతంగి ఆలయం ఎక్కడున్నది అని గూగుల్లో కొడితే కూడా దొరుకుతుంది. ఆ మాతంగి ఉన్న ధర్మారణ్యానికి వెళ్లి ఆ తల్లిని దర్శనం చేసుకున్నా, ఈ కథ విని రాత్రిపూట పడుకునేటప్పుడు మాతంగిని తలుచుకున్నా అటువంటి వాళ్ళకి దుస్వప్నములు సుస్వప్నములు అవుతే చెడ్డ కళల ఫలితం తొలగిపోతుంది అని మనకి వివరం చెప్పారు. రేపేమో మనకి ఇక్కడికి ధర్మారణ్యం, సేతు మహిమ, ఈ మహిమలు తెలుసుకున్నాం. పరమ పవిత్రమైన అవంతిఖండం, ఇదివరకు రేవాఖండం అవంతిఖండంలో ఒక భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉజ్జయిని మహిమ మహాకాళఖండం అంటాం దాన్ని. ఆ మహాఖండం రేపు ఎల్లుండి 2 రోజులు వస్తుంది. హరి ఓం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య స్వస్తి లోకా సమస్త సుఖమతు.